వెల్కమ్ టు ది పాయింట్. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇది ప్రతి మందు బాటిల్ పైన రాసి ఉంటుంది. కానీ పెద్ద పెద్ద అక్షరాలతో కనబడుతున్న మందుబాబులు ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోరు. సీసాలకు సీసాలు లాగించేస్తారు. మరి వారానికి ఎంత తాగాలో తెలుసా? అంతకంటే ఎక్కువ తాగితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసా? ఇటీవల కాలంలో మద్యం తాగేవారి సంఖ్య బాగా పెరిగింది. ఒక గుడ్ న్యూస్ వింటేనో లేదంటే బాధతోనో ఏదో రీజన్ ఒకటి దొరకాలి, కానీ ప్రతి ఒక్కరూ కూడా మందు తాగేయడానికి సిద్ధంగా ఉంటారు. ఉద్యోగం చేసే ఫ్యామిలీ మెన్ మాత్రమే కాదు, చదువుకునే కుర్రాళ్ళు, 70 ఏళ్ళు దాటిన వృద్ధులు కూడా మద్యాన్ని తెగ సేవిస్తున్నారు. సో మద్యపాన ప్రియులు అంటే కేవలం పురుషులకు మాత్రమే పరిమితం కాదు. ఇప్పుడు మారుతున్న ట్రెండ్ ప్రకారం చూసుకుంటే మహిళలు కూడా ఎక్కువగానే ఈ మద్యాన్ని సేకరిస్తున్నారు. సో అమ్మాయిలు సైతం బీర్ పార్టీలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా వారాంతాల్లో అయితే పబ్బులు, క్లబ్బుల్లో తాగుతూ ఊగుతూ ఎంజాయ్మెంట్ కూడా చేస్తున్నారు. సో అన్నింటికి ఒక లిమిట్ ఉండాలి అన్నట్టుగానే మద్యానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. సో ఎంజాయ్ చేయండి, కానీ మద్యాన్ని ఎంత పరిమితి వరకు తాగాలి అన్న అంశం పైన ఒక సర్వే అయితే చేశారు. అసలు మద్యం తాగటమే ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తున్నప్పటికీ కూడా మద్యాన్ని తీసుకుంటున్నారు కనుక ఆ తీసుకునే దానికి కూడా ఒక పరిమితి అనేది ఉండాలి అని చెప్పేసి డాక్టర్స్ అయితే సూచిస్తున్నారు. సో అందువల్ల మద్యాన్ని ఎక్కువగా తీసుకుంటే వ్యాధులు కూడా చాలా వస్తాయి కనుక లిమిట్లోనే తాగాలని సూచనలు ఇస్తున్నారు. పెద్దవాళ్ళు అయితే వారానికి 10 కంటే ఎక్కువ పెగ్గులు, రోజుకైతే ఒక 4 కంటే ఎక్కువ పెగ్స్ తీసుకోకూడదంట. ఇక్కడ పెగ్ అంటే విస్కీ విషయానికి వస్తే 30 ml, బీర్ అయితే 330 ml, అలాగే వైన్ అయితే 150 mlను పరిగణలోకి తీసుకొని లెక్కించారు. ఈ లెక్కన విస్కీ, రమ్, జిన్ వంటి వాటికి వారానికి 300 ml కన్నా కూడా ఎక్కువగా తీసుకోకూడదు. ఇక బీర్ విషయానికి వస్తే మందుబాబులు బీర్ బాటిల్కి బాటిల్ లాగించేస్తూ ఉంటారు. ఒక లిమిట్ అనేది ఉండదు. యువత కూడా చాలామంది తీసుకుంటూ ఉంటారు. సో నిపుణులు ఏం చెప్తున్నారంటే బీర్ కంటే కూడా వైన్ అనేది చాలా ఆరోగ్యానికి మంచిదని అనుకుంటున్నారు కనుక వైన్ తీసుకోవటం మేలని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం గుండెకి మేలు చేస్తుందని కూడా చాలామంది నమ్ముతారు. అప్పుడప్పుడు డాక్టర్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. కానీ వైన్ కూడా ఎక్కువగా తాగకూడదు. వారానికి ఒక 1500 ml మాత్రమే తాగటం మంచిదని సూచిస్తున్నారు. మద్యాన్ని అతిగా సేవించటం వల్ల ముందుగా మీ కాలేయం పైన దుష్ప్రభావం పడుతుంది. కాలేయం చెడిపోతే అనేక రకాల సమస్యలు శరీరానికి చుట్టుముడతాయి. రక్తపోటు పెరుగుతుంది, స్ట్రోక్ వచ్చే ముప్పు ఉంటుంది, పరిస్థితి దిగదారితే కార్డియాక్ అరెస్ట్ కూడా రావచ్చు. సో ఆల్కహాల్లో అధిక క్యాలరీస్ ఉంటాయి. ఎంతలా అంటే గ్రాముకు ఒక 7 క్యాలరీస్ వరకు ఉంటాయి కనుక ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం అనేది అధిక బరువు పెరగటానికి, ఊబకాయానికి దారితీస్తుంది. అన్నిటికీ మించి మద్యం తాగి ఎంతోమంది రోడ్డు ప్రమాదాలు గురే ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే వీలైతే మద్యాన్ని సేవించండి, కానీ పరిమితిలో సేవించాలని చెప్పేసి రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి.